రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం వద్దురా నాయనో కాంగ్రెస్ పాలన వద్దురా నాయనో కాంగ్రెస్ పాలన వద్దురా నాయనో కాంగ్రెస్ పాలన వద్దురా నాయనో కాంగ్రెస్ పాలన ఆర్గరెంటనే అమలు చేయాలి వెంటనే అమలు చేయాలి విడుదల చేయాలి రైతు భరోసా డబ్బులను వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి భర్తీ చేయాలి పరిష్కరించాలి సమస్యలు వెంటనే వద్దురా నాయనో కాంగ్రెస్ పాలన వద్దురా నాయనో కాంగ్రెస్ పాలన ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం వద్దురా నాయనో కాంగ్రెస్ పాలన వద్దురా నాయనో కాంగ్రెస్ మద్దతుకి జై బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ మోడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం భారతీయ జనతా పార్టీ జిందాబాద్ భారతీయ జనతా పార్టీ జిందాబాద్ నరేంద్ర మోడీ నాయకత్వం భారత్ మాతాకి జై వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన అమలు చేయాలి 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి అమలు చేయాలి 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి బీజేపీ జిందాబాద్ రైతు భరోసాను వెంటనే మంజూరు చేయాలి అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్లను వెంటనే విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే భర్తీ చేయాలి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే పరిష్కరించాలి భూభారతి సమస్యలను వెంటనే జై మాతా భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన భారతీయ జనతా పార్టీ 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమము మరి యొక్క కలెక్టర్కి వినతి పత్రం సమర్పించడం జరుగుతూ ఉంది. ఏం లేదు, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి మొద్దు నిద్ర పోతా ఉన్నాడు, ఇచ్చినటువంటి హామీలను మర్చిపోతున్నాడు. హామీలను మర్చిపోతున్నావు బిడ్డ, నువ్వు దాన్ని అమలు పరిచేదాకా బీజేపీ అంటూ ఒకటి ఉంది, ప్రజల గొంతుకై నిలుస్తుంది, ప్రజల గొంతుకతో మరి మాట్లాడుతుందనే విషయం పైన మేము గుర్తు చేయడానికే ఈరోజు ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఏదైతే రేవంత్ రెడ్డి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మరి కేసీఆర్ చేసినటువంటి ఈ చర్యలను అవినీతి కుప్పంలో ఏ రకంగా పోయాడో ఆ రకమైనటువంటి పాలనను రేవంత్ రెడ్డి పాలన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రజలను వంచి మోసం చేస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి ధనము ఆశతో అవినీతి ఆశతో మరి పాలన కొనసాగిస్తున్నాడు, నియంత్రణ పాలన కొనసాగిస్తూ ఉన్నాడు, మతాలను విభజించి పాలిస్తున్నాడు, హిందూ మతం అంటే కించపరుస్తూ ఉన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ మరి తప్పకుండా మరి ఏదైతే కాన్ పార్టీ అని చెప్పడము సిగ్గుచేటైనటువంటి విషయం. నిన్న అసెంబ్లీలో కూడా వందే మాతరం పలుకుతే కూడా ఒక పార్టీ మతోన్మాద పార్టీలు బయటకు వెళ్ళేటువంటి దుస్థితి ఉన్నది. అయినా హిందువుల పైన అక్రమ కేసులను పెట్టి తోస్తూ ఉన్నాడు, ప్రజలను వంచిస్తున్నాడు. మరి అలాగే రైతులను ఇబ్బంది పెడుతున్నాడు, రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు, విద్యార్థులతో చెలగాటమాడుతున్నాడు, సామాన్య వ్యాపారస్తులతో చెలగాటమాడుతున్నాడు.
ఈ రకమైన 6 హామీలను ఏదైతే తుంగలో దొక్కి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఖబర్దార్, భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తుంది. ఇది ఆరంభం కాదు. ఇది ఏదైతే ఈ అంతమయ్యేంత వరకు మీ వెంటబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో 6 హామీలు అమలు పరిచేంత వరకు బీజేపీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, 6 గ్యారెంటీలను వెంటనే బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మాట్లాడండి. బీజేపీ రాష్ట్ర పార్టీ మేరకు ఈరోజు కామారెడ్డి బీజేపీ పార్టీ అధ్యక్షులు రాజుగారి ఆధ్వర్యంలో ఈరోజు కామారెడ్డి మున్సిపల్ ఆఫీసు ముందు నిరసన కార్యక్రమం చేపట్టాము. నిరసన కార్యక్రమం ఎందుకంటే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల సమయం వేచి చూసాం. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా రాగానే వాళ్ళ వాగ్దానాలకు ఒక సమయం ఇవ్వాలని. ఇప్పటికీ సగం గడిచిపోయింది. 5 సంవత్సరాలలో దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిందే టీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ చేస్తానని ప్రజలను మోసం చేసిందని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అనేక వాగ్దానాలు చేసి ఇదే కామారెడ్డి సాక్షిగా బీసీ డిక్లరేషన్ పేరిట దాదాపు చాలా వాగ్దానాలు చేసింది. కానీ బీసీలకు కూడా ఒక వాగ్దానాలు వేయలే. 6 గ్యారెంటీలు 420 420 వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ రాష్ట్రంలో ప్రతి వ్యక్తిని బాధపడుతుంది. అక్కడ రైతులను తీసుకోండి, మహిళలను తీసుకోండి, విద్యార్థులను తీసుకోండి, ఉద్యోగులను తీసుకోండి, రైతులను తీసుకోండి, ఎవరిని తీసినా కానీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఏమాత్రం కూడా ముందుకు వచ్చి ప్రయత్నం చేస్తున్నారు. బీసీల వాగ్దానాలను చూసుకోండి, ఒక్కడు కూడా నెరవేర్చలేదు. ఆర్థికంగా కానీ ప్రజలను ప్రజాస్వామ్యంగా మేము ప్రజాప్రతినిధులను 42% మీకు రిజర్వేషన్లు చేస్తా అని చెప్పి దాన్ని నెరవేర్చలేదు. రైతులకు మీకు రైతు భరోసా కింద 15,000 అని చెప్పి అది ఇయ్యడమే ఇన్స్టాల్మెంట్ కింద మొండి బకాయిని రైతులు వసూలు చేసుకుంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు. విద్యార్థులకు ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే వాళ్ళు చదువుకొని మిగతాది పైకి పోయి చదువుకోవడానికి అవకాశం. ప్రైవేట్ కాలేజీలు ఈ ఫీజు రియంబర్స్మెంట్ యొక్క విద్యార్థులు ఇబ్బంది పెడుతుంది. రైతులకు ఎరువుల ఇబ్బంది అయిపోయింది. రైతు భరోసా కింద ఇచ్చే పైసలు రాక ఇబ్బంది పడుతుంది. రైతులకు ఎరువులు దొరకలేవు. విద్యార్థులకు ప్రతి జిల్లాలో ప్రతి అసెంబ్లీలో ఒక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారు. అది ఏర్పాటు చేయలేదు. మహిళల పిల్లలకు చదువుకునే వాళ్ళకు స్కూటీలు ఇస్తున్నారు. స్కూటీలు ఇవ్వలేదు. తులం బంగారం ఇస్తా పెళ్లి తర్వాత ఆయన లక్షణే ఇచ్చిండు. నేను చేతిలో ఒక తులం బంగారం పెడతాను. ఆ తులం బంగారం లేదు. ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకుండా ఒకటే నేర్చిండు. ఏంటంటే ఊటకపు మాటలు. రేవంత్ రెడ్డి ఎట్లంటే కేసీఆరే ప్రజలను అప్పటికప్పుడు నవ్వించడానికి ఎలా మాట్లాడతాడో ఇప్పుడు కేసీఆర్ని విమర్శించడానికి రకరకాల మాటలు మాట్లాడుతూ ప్రజలను బద్దీ పెడుతూ నా దగ్గర డబ్బులు లేదు, లంక బిందెలునే అనుకొని వచ్చిన ఆయన లంక బిందెలని ఫామ్ హౌస్లో పెట్టుకుంటూ నాకు బోకిలే ఇచ్చిండు. నేను ఎట్లా పాలన చేయాలి? మీ చేతికే డబ్బులు ఇస్తా. ఎవరు ధర్నా చేస్తే, ఎవరు ఉద్యమం చేస్తే నా పరిస్థితి ఇది. నేను ఇవ్వలేకపోతున్నాను. ఉద్యోగులు ఇన్ని సంవత్సరాలు కష్టపడి సేవ చేసి వాళ్ళు రిటైర్మెంట్ అయినాక వాళ్ళ బెనిఫిట్స్ తీసుకోవడానికి పోతే ఇబ్బంది పెడితే వాళ్ళు ఆత్మహత్యలు చేరిపోతున్నారు. కొందరు అందుకొని గుండెపోటుతో చనిపోతున్నారు. వారి గురించి కూడా మేము ధర్నా చేసినాం. అయినా దాంట్లో అతనికి ఏమాత్రం తెలుస్తలేడు. ఇవన్నీ చూస్తుంటే రేవంత్ రెడ్డి ఒక రోజు మాట్లాడినాడు, ఓట్లు తీసుకోవడానికి అనేక అబద్ధాలు చెప్పాలి, ప్రజలను మోసం చేయాలి. నువ్వు మోసం చేస్తున్నట్టు ఊరుకుంటోళ్ళు ఎవరు లేరు. ఆ రోజు తెలంగాణ అన్యాయం జరుగుతుంది, నీళ్లు నిధులని కేసీఆర్ వచ్చి బిడ్డే అల్లుడు కొడుకు నువ్వు దోసుకొని తిన్నారు. ఇవాళ నువ్వు వచ్చి నీ అన్నదమ్ములు, నీ ఉప ముఖ్యమంత్రి, నీ ప్రభుత్వ సలహాదారుడు అందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా దోసుకుంటారు. ఈ రాష్ట్రాన్ని మీరు దోసుకొని పోతే చూస్తందుకు ప్రజలు ఒక్కసారి బీఆర్ఎస్ చేతిలో దెబ్బతిన్నారు. ఈరోజు ఎవరు ఊరుకోకపోయినా బీజేపీ పార్టీ ఊరుకునేది లేదు. మీకు ఇచ్చిన సమయం దాటిపోయింది.
మీ చెవులు పట్టి మీ చెవులు మెల్లేసి ముక్కు రాపిచ్చి మీరు అనుకుంటున్నారేమో ఇప్పుడు ఏదన్నా చేసి స్కాములు చేసి అవినీతి చేసి దోసుకొని ఇక మేము వచ్చేది లేదు బయట పడుతున్న బిడ్డ వచ్చేది బీజేపీ ప్రభుత్వం ప్రజల నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ చూసినాం, బీఆర్ఎస్ చూసినాం, తెలుగుదేశం చూసినాం. ఒక్కసారి బీజేపీకి అధికారం ఇస్తేనే ఇవాళ దేశంలో కాంగ్రెస్ పాలన తర్వాత నరేంద్ర మోడీ గారి పాలనలో ఈరోజు ఎక్కడో ఉన్న భారతదేశం కరోనాను తట్టుకుంది, ఇవాళ యుద్ధాన్ని తట్టుకుంది. కానీ దేశం చలిస్తలేదు. ఆర్థికంగా అన్ని రంగాలలో ఆర్థికంగా తట్టుకుంది. అవినీతి లేని పాలన, స్కామ్ లేని పాలన, వార్డు మెంబర్కి వెళ్ళి దేశ ప్రధాని దాకా ఇప్పటి వరకు ఒక్క అవినీతి కానీ ఒక్క స్కామ్ కానీ లేకుండా పాలిస్తున్న పార్టీ బీజేపీ అని ఇవాళ దేశ ప్రజలందరూ గమనించబట్టుగానే మూడోసారి మాకు అధికారం ఇచ్చారు. తెలంగాణ ప్రజలు కూడా నిశ్చయంతో ఉన్నారు. ఒక్కసారి దేశం గురించి, ప్రజల గురించి, సనాతన ధర్మం గురించి పాటుపడే ఒక్క బీజేపీ పార్టీ వాళ్ళకి అధికారం ఇవ్వాలని వాళ్ళ మనసులో వచ్చింది. మీరు ఇప్పటికైనా ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చి ఈ ప్రజలకు, ముఖ్యంగా కామారెడ్డిలో నువ్వు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ వాగ్దానాన్ని మీరు కంపల్సరీగా అమలు చేయాలి. మహిళలకు ఇస్తానన్న పెన్షన్ పెంచాలి, వికలాంగులకు ఇస్తామన్న పెన్షన్ పెంచాలి, రైతు భరోసాని వెంటనే ప్రతి సంవత్సరం 2 సార్లు ఇస్తానన్న ఇవ్వాలి, తులం బంగారం కూడా ఇవ్వాలి. ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు వెంటనే వాళ్ళ బెనిఫిట్లు ఇవ్వాలి. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేసి వాళ్ళకు కలిగిన ఇబ్బందులు తొలగించాలి. లేకపోతే రేవంత్ రెడ్డి ఖబర్దార్ బిడ్డ, నిన్ను అడుగున ఈ రాష్ట్రంలో అడ్డుకుంటాం, నిన్ను అడుగు తీసి అడుగు ముందుకు అనేయకుండా అడ్డుకుంటాం తెలియస్తూ ఈ అన్ని వాగ్దానాలు నెరవేర్చకపోతే నిన్ను వెన్నెట్టుతాం, నిన్ను పదవిలో దించుతాం. నీ పార్టీ వాళ్ళే రెడీ ఉన్నారు నేను దించడానికి. జాగ్రత్త, ప్రజలతో నన్ను కలిసి వాగ్దానాలు నెరవేర్చుకో, కొద్దిగా నీకు సానుభూతి ఉంటుందని తెలియజేసుకుంటూ కామారెడ్డి బీజేపీ డిస్టిక్ నాయకులకు అందరికీ ధన్యవాదాలు.